అపార్ నాకు ఒక శక్తినిచ్చింది. 6వ తరగతి నుండి 12వ తరగతి చదువుకునేటువంటి విద్యార్థులు మన మోడల్ స్కూల్లోనే ఆధార్ సెంటర్ని మన ప్రిన్సిపల్ లింగయ్య సార్ గారు పెట్టించడం జరిగింది. ప్రతి విద్యార్థి హక్కు. అపార్ నాకు ఒక కొత్త గుర్తింపును ఇచ్చింది. స్కూల్ నుంచి ఇక్కడనే సెంటర్ పెట్టారు, ఆధార్ కార్డు ఇక్కడనే చేంజ్ చేస్తారు. నాది అపార్ ఐడి అయిపోయింది, మీది కూడా చేయించుకోండి. అపార్ అంటే ఏమిటి? ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. వారు ప్రతి విద్యార్థి తీసుకోవాలి. జీవితకాల విద్యా గుర్తింపు. ప్రతి విద్యార్థికి 12 అంకెల ఐడి కార్డు లభిస్తుంది. వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి అనే ప్రతి విద్యార్థి ఆధార్ లాగే అపార్ ఐడి తీసుకోవాలి. ప్రతి భారతీయ పౌరునికి ఆధార్ కార్డు ఎలా ఉపయోగపడుతుందో ఇక నుండి ప్రతి విద్యార్థికి అపార్ ఐడి కార్డు అలా ఉపయోగపడుతుంది. కావున ప్రతి విద్యార్థి అపార్ ఐడి కార్డును తప్పనిసరిగా పొందవలసి ఉంటుంది. ఏకీకృత విద్యా గుర్తింపు. అకాడమిక్ రికార్డులను ఏకీకృతం చేయడానికి మరియు ప్రదర్శించడానికి ఒకే వేదిక అపార్. మాకు అపార్లో ఆధార్ కార్డు తప్పు ఉంది, అందుకని ఆధార్ కార్డు చేంజ్ చేసడానికి మన మీసేవ వాళ్ళు మన స్కూల్కి వచ్చారు. దానికోసం అపార్ అనేది ఒక విద్యార్థికి ఒక గవర్నమెంట్ ఇచ్చే ఒక నంబర్. ఆ నంబర్ వలన ఆ విద్యార్థి ప్రస్తుత సంవత్సరం ఎక్కడ చదువుకుంటున్నాడు, ఏ కళాశాలలో చదువుకుంటున్నాడు, ఏ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నాడో అది మనకు అందుబాటులో ఉండే ఒక ఫెసిలిటీ ఇస్తున్నారు గవర్నమెంట్. కావున దీన్ని సద్వినియోగం చేసుకోగలరు. అపార్ తీసుకున్నా మీరందరూ తీసుకోవాలి. ఎక్కడికో పోయి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే చేసినందుకు ప్రిన్సిపల్. అసలు అపార్ అంటే ఏమిటి? దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి? అపార్ అనేది ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రేషన్గా ఇది వ్యవహరిస్తుంది. ఇది భారతదేశంలో విద్యార్థులందరి కోసం రూపొందించబడిన ప్రత్యేక గుర్తింపు కలిగినటువంటి వ్యవస్థగా అపార్ని చెప్పుకోవచ్చు. ఈ అపారు 2020 కొత్త జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ప్రభుత్వం రూపొందించినటువంటి వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి అనేటువంటి కార్యక్రమంలో చొరవ తీసుకొనబడి భారతదేశంలో ఉన్నటువంటి అందరు విద్యార్థులకు 12వ తరగతి వరకు ఈ యొక్క అపార్ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు ఈ యొక్క భారతదేశ ప్రభుత్వము దీన్ని రూపొందించబడింది. ఆధార్ కార్డ్ అనేటువంటిలో భాగంగా ఉన్నటువంటి గుర్తింపు ఎలా ఇస్తుందో అలాగా ఈ ప్రతి విద్యార్థికి ఈ అపార్ అనేటువంటిది ఉపయోగపడుతుందిగా. ముఖ్యంగా మన అనాజపురం మోడల్ స్కూల్ పరిధిలో చదివేటువంటి విద్యార్థులు ప్రతి విద్యార్థి 6వ తరగతి నుండి 12వ తరగతి చదువుకునేటువంటి విద్యార్థులు మీ యొక్క ఆధార్ కార్డులో ఏదైనా తప్పులు ఉన్నచో అట్టి తప్పులను మన మోడల్ స్కూల్లోనే ఆధార్ సెంటర్ని మన ప్రిన్సిపల్ లింగయ్య సార్ గారు పెట్టించడం జరిగింది. కాబట్టి విద్యార్థులు 6వ తరగతి నుండి 12వ తరగతి చదివే విద్యార్థులు ఖచ్చితంగా మీ యొక్క తప్పులను మీరు ఆధార్ సెంటర్ దగ్గరకు వెళ్ళి ఆ తప్పులను సరిచేసుకొని అపార్కి ఉపయోగపడేట్లుగా ఉండే విధంగా చేసుకోగలరని విద్యార్థులందరికీ నేను మనవి చేస్తున్నాను. మరియు అంతేకాకుండా విద్యార్థుల యొక్క తండ్రి పేరు కానీ తల్లి పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్లు కానీ ఇంటి పేర్లు కానీ విద్యార్థితో పాటు తల్లి తండ్రి యొక్క వివరములు కూడా తప్పులు ఉన్నచో మన అనాజపురం మోడల్ స్కూల్లో ఆధార్ సెంటర్ నిర్వహించడం, అక్కడికి వెళ్ళి మీరు విద్యార్థి పేరు, తల్లి పేరు, తండ్రి పేరు మరియు ఇతరత్ర ఏదైనా తప్పులున్నచో సరిచేసుకోగలరని విద్యార్థులకు నేను సూచించడం జరుగుతుంది. ఇట్టి అవకాశం విద్యార్థులకు ఎందుకు కల్పించడం జరిగిందంటే, స్కూలు బంద్ చేసి
సూర్యాపేటకు వెళ్ళి అక్కడ ఆధార్ సెంటర్ దగ్గర ఒక రోజంతా వెయిట్ చేసి ఇలా స్కూలు విద్యార్థులందరూ వెళ్ళడం కంటే ఇక్కడే ఆధార్ సెంటర్ అనేటువంటిది నియమించి విద్యార్థులకు చదువుతో పాటు ఆ చదువులో భాగంగా ఈ యొక్క ఆధార్ కార్డులను సరిచేసే విధానాన్ని మన దగ్గర అందుబాటులో తీసుకొచ్చినటువంటి మన అనాజిపురం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ లింగయ్య సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అపార్ కార్యక్రమాన్ని తొందరగా పనేటట్లుగా చేసుకోవాల్సిందిగా విద్యార్థులకు మనవి చేయుచున్నాము. ఈ అపార్ కార్యక్రమానికి విద్యార్థులకు అందుబాటులోకి ఆధార్ సెంటర్ని మన మోడల్ స్కూల్ అనాజిపురంలో నిర్వహించినటువంటి గౌరవనీయులైన కలెక్టర్ గారికి మరియు గౌరవనీయులైన డిఈఓ గారికి వీరి ఇద్దరి దగ్గర నుండి పర్మిషన్ తీసుకొని వాళ్ళని మన స్కూల్లో ఈ ఆధార్ సెంటర్గా పెట్టించినందుకు మన ప్రిన్సిపల్ గారికి మరియు మా అందరి తరపున విద్యార్థుల తరపున మా ఉపాధ్యాయుల తరపున విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల తరపున మేము ప్రత్యేకమైనటువంటి అభినందనలు కలెక్టర్ గారికి డిఓ గారికి తెలియజేయడం జరిగింది. ఆధార్ కార్డులో ఏమన్నా నేమ్ చేంజ్ కానీ బర్త్డే చేంజ్ కానీ చేయడానికి సిటీకి వెళ్ళి చేంజ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, డబ్బులు ఎక్కువ ఖర్చు అయితే. అందుకే మన స్కూల్ నుంచి ఇక్కడనే సెంటర్ పెట్టారు, ఆధార్ కార్డు ఇక్కడనే చేంజ్ చేస్తారు. దానివల్ల మాకు మనీ లాస్ కాకుండా టైం వేస్ట్ కాకుండా ఇక్కడనే స్కూల్లో మంచిగా ఉంది. మాకు అపార్లో ఆధార్ కార్డు తప్పు ఉంది, అందుకని ఆధార్ కార్డు చేంజ్ చేసానికి మన మీసే వాళ్ళు మన స్కూల్కి వచ్చారు. దానికోసం సార్ వాళ్ళు ఆధార్ కార్డు తెచ్చుకోమని చెప్పినారు.